అందరికీ నమస్తే అండి. మా రోజా ఎన్ని డ్రామాలు ఆడుతుందంటే మామూలు డ్రామాలు కాదు, మామూలు ఆర్టిస్ట్ కాదు. మన పెద్ద పెద్ద మాటలు చెప్పిందా. నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదు, నా పేరు మీద ఎవరో ఫేక్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు నేను తీసుకుంటాను, అందరి మీద కేసులు ఎట్టేస్తాను, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో నా పైన వాళ్ళందరిపైన కేసులు ఎట్టేస్తానని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్పింది. మొన్న ఛానల్ డీయాక్టివేట్ చేసింది, డిలీట్ చేయాలి, డీయాక్టివేట్ చేసింది, మళ్ళీ ఈరోజు యాక్టివేట్ చేసిందండి. అంటే అందరూ మర్చిపోయారు కదా, మళ్ళీ ఈరోజు యాక్టివేట్ చేసేసింది. ఇదే సేమ్ ఛానల్ కాలితే నేను ఈ ఛానల్ గురించి గతంలో కూడా ఒక 2 వీడియోలు మాట్లాడాను, నా ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు. సేమ్ ఛానల్ ఏదైతే తన కమ్యూనిటీలో తిరుపతి లడ్డు వ్యవహారంలో తప్పు ఎవరిది అని చెప్పేసి పోల్స్ పెట్టిందో ఆ ఛానల్ ఈ ఛానల్. కావాలంటే ఇక ఇక్కడ చూడండి, రోజా కుమారుడు బర్త్డే ఫొటోస్ వీడియోస్ మాట అవన్నీ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ. తర్వాత విజయవాడ వరదల గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఇలా చూసుకుంటా పోతే రోజా అఫీషియల్గా ఏ కార్యక్రమం చేసినా, తన కుటుంబంలో ఎవరు పుట్టినరోజు జరిగినా, ఏ శుభకార్యం జరిగినా అప్లోడ్ చేసేది ఈ ఛానల్లోనే. ఈ ఛానల్ డీయాక్టివేట్ చేయకముందు దగ్గర 1,80,000 మంది సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు 9 మందే ఉన్నారు కదా, కాదేమో అని చెప్పేసి అనుకోమాకండి. ఇక్కడ పక్కన వీడియోలు చూడండి, 1000 వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేసిన వీడియోలు 1000. ఇక్కడ వేసప్ చూసారా, మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది కదా లడ్డు వ్యవహారంలో, అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే 14,000 మంది చూశారు, ఇంకొకటి 8,000. ఇక్కడ రోజా కుమారుడు బర్త్డే 31,000 మంది. అంటే ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ ఇంకా అప్డేట్ అవ్వాలా, డీయాక్టివ్ చేసి యాక్టివ్ చేసింది కదా, ఇంకా అప్డేట్ అవ్వాలా. సబ్స్క్రైబర్స్ అప్డేట్ అవుతారు మెల్లిగా. ఇప్పుడు చెప్పు రోజా, ఎవడి మీద కేసు పెట్టేస్తావు నువ్వు, ఎవడిపైన యాక్షన్ తీసుకుంటావు నువ్వు? ఇన్ని డ్రామాలా? నీది కాదన్నావు కదా, ఇది నీకు సంబంధం లేదన్నావు కదా. నీకు సంబంధం లేని ఛానల్లో మనకు కనిపించకుండా పోయిన ఛానల్లో మళ్ళీ యాక్టివ్ అయింది. ఇగో అందులో మీ కుమారుడు పుట్టిన రోజులకు సంబంధించిన వీడియో ఇది. ఎవడో అయితే నీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా వీడియోలు తీస్తాడా? అగో కేక్ చూసావా, నీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా తీస్తాడా? తీయుడు. అది నీ సొంత ఛానల్, అది నీ టీం చేత, మీ కెమెరామ్యాన్ల చేత, నీ సోషల్ మీడియా టీం చేత నువ్వు రన్ చేయించే సొంత ఛానల్ నీది ఇది. పైగా నువ్వేమని మాట్లాడతావు, మా మీద కేసులు పెడతావా, మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తావా, బెదిరించేస్తావు మమ్మల్ని, చట్టపరంగా చర్యలు తీసుకుంటావా? దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు నీ కమ్యూనిటీలో పోల్స్ వేసింది నువ్వా కాదా? ఇప్పుడు డిలీట్ చేసిందిరా, లేదు. ఇగో చూసారా, ఎక్కడికో వెళ్ళింది, ఓ పోస్ట్ పెట్టింది. ఇగో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు తన సొంత అఫీషియల్ ఛానల్ని నాది కాదని చెప్పేసి నేను అడ్డంగా బొకాయించేసి చూశారు కదా. నేనేం అబద్ధం చెప్పట్లా. ఇగో రోజా డీయాక్టివేట్ చేసిన ఛానలే మళ్ళీ యాక్టివ్ చేసి ఇక్కడ పాఠాలు చెప్తుంది మనకి. ఇదిగోండి, ఇది ఒకటి. ఇక రోజా అఫీషియల్గా ఏ కార్యక్రమం చేసినా ఇదే. ఎన్నికల ముందు, ఎన్నికల ప్రచారంలోని 1, 2 కాదు, ఇక్కడ అలా ఆయనతో కలిసి ఏదో ఎక్కడికి వెళ్తుందండి, అది కూడా అప్లోడ్ చేసి పెట్టింది ఇందులోనే. ఇప్పుడు దీనికి వచ్చి సమాధానం చెప్పు. ఇదేంటి, ఇదిగో హౌస్ వార్మింగ్ అంట, ఆర్కే రోజా సెలబ్రేషన్స్. ఇదేంటండి మరి ఇది? సరే నువ్వు పొలిటికల్గా మాట్లాడమంటే ఓకే, సరే చాలా రకాలుగా వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు, చాలామంది రికార్డ్ చేస్తూ ఉంటారు అనుకోవచ్చు. ఇది మీ ప్రైవేట్ ప్రోగ్రామ్ కదా, ఇది పొలిటికల్గా సంబంధించింది కాదు కదా. ఇదేంటిది, మినిస్టర్ రోజా ఆర్కే సెల్వమణి, అదే రోజా హస్బెండ్ అంట, రోజా మొగుడు బర్త్డే ఫోటోలు వీడియోలు. నీ అఫీషియల్ ఛానల్ ఇది, నువ్వు కాదని చెప్పేసి బొకాయించేసావు. ఇగో అప్పట్లో నువ్వు ఏడ్చావు కదా, అప్పుడు మీనా గారు స్పందించిన వీడియో, రమ్యకృష్ణ గారు స్పందించిన వీడియో, అలాగే పూనం గారు నవనీత్ కౌర్ సారీ ఆవిడ స్పందించిన వీడియో, రాధిక స్పందించిన వీడియో, ఖుష్బూ మాట్లాడిన వీడియో, ఇవన్నీ నువ్వు అప్లోడ్ చేసుకున్నాయే. ఇవన్నీ ఎవడో అప్లోడ్ చేసింది కాదు. ఎవడో అప్లోడ్ చేస్తే మీ ఆయన బర్త్డే రోజు వీడియోలు కూడా ఎవరు అప్లోడ్ చేస్తాడండి? సిగ్గేమన్నా అనిపిస్తుందా నీ బతికి ఏమైనా? వాళ్ళడి అమ్మ. పైగా నువ్వు చట్టపరమైన చర్యలు తీసేసుకుంటావా, యాక్షన్ తీసేసుకుంటావా? దీనికి సమాధానం చెప్పొచ్చు. ఆ రోజు ఎందుకు డిలీట్ చేసావు, డిలీట్ చేసి నాది కాదని చెప్పేసి నేను ఎందుకు అబద్ధం చెప్పావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేసి చెప్తాను చెప్పు. దానికి సమాధానం చెప్పదు. ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు కనబడదండి డ్రామాలన్నీ కూడా. మీ సొంత కార్యకర్తలే మీ ముఖం మీద తుప్పుక్కుని ఉమ్మేశారని, మీడియాలో దీనిపైన వార్తలు వస్తున్నాయని, ఎలాగైనా డైవర్ట్ చేయాలని
మన పరువు పోయిందని పైకి పెద్ద కలరింగ్ ఇచ్చేసింది అంతే. నాకు ఎలాంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ లేవు, అది నాది కాదు అని చెప్పేసాను. ఇది నీది కాకపోతే నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన పుట్టినరోజు వీడియోలు ఫోటోలు ఈ ఛానల్లో ఎందుకు ఉంటాయండి? నువ్వంటే ఎమ్మెల్యేవి, నువ్వంటే మంత్రిగా చేసావు, సరే నువ్వు ఏది మాట్లాడినా రకరకాల మందులు రకరకాల మీడియా సంస్థలు రికార్డ్ చేస్తాయి కాబట్టి చాలామంది వీడియోలు తీసుకుంటారు కాబట్టి సరేలే అని చెప్పని అనుకోవచ్చు. వీటిని ఇంట్లో కూర్చోకొని తీసేస్తారేటి? దొంగ దొరికిందన్నమాట. దీనికి సమాధానం చెప్పదుగా ఇంకా రాదుగా, అంటే ఎవరో చూడలేదులే అని చెప్పి అనుకుంది. మర్చిపోయేలే జనం, అప్పుడే 4 రోజులు అయిపోయింది కదా, దీన్ని ఎవరో పట్టించుకోరలే, మళ్ళీ మనం యాక్టివ్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్లానే అదే. కానీ నేను చూస్తూ ఉంటాను తెలుసా, రోజుకు ఒకసారో 2 రోజులకు ఒకసారో నీ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తా, ఎక్కడెక్కడ తిరుగుతుందో పాప రోజు అని. నీ మీద ఉన్న అభిమానం అలాంటిది. ఏం చేస్తున్నావు ఏంటి, ఎక్కడ తిరుగుతున్నావు అంటే నువ్వు సోషల్ మీడియాలో తప్పితే ఎప్పుడు దొరకవు కదా ఎదురుగా ఎవరికని, అందుకని చెప్పి చూస్తాం అన్నమాట. ఇవాళ అలా యూట్యూబ్లో కొట్టే లేదా టక్మని దొరికేసిన ఛానల్ నిన్న చూసాను, నిన్న లేదు, ఇవాళ ఉదయం యాక్టివ్ చేసుకుందన్నమాట. అమ్మ మళ్ళీ పెద్ద ప్లాన్ వేసింది. ఇదిగో ఇది అబద్ధాలు ఆడాలంటే నీ తర్వాత రోజా, నేను ఇంకా తిట్టాలని ఉంది కానీ తిట్టే ఇంట్రెస్ట్ లేదు, తిట్టే ఓపిక లేదు. నిన్ను తిట్టినా ఒకటే, గాడిదని తిట్టినా ఒకటే, సిగ్గు చెరవ లేని బతుకులు మన దులిపేసుకొని వెళ్ళిపోతాం అంతే. మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావా, కేసులు పెడతానన్నావా, దుష్ప్రసారం చేసే ప్రతి ఒక్కరి పైన కేసు ఎట్టేస్తానండి. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఇగో ఇలా పోలేసింది, వైసీపీ వాళ్ళు తుప్పుకు ఉమ్మేశారు, ఇగో రోజా కమ్యూనిటీ చూడండి, మెజారిటీ జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పేసి అని అన్నారు అని ఎవరైతే మాట్లాడారో అందరి పైన కేసులు ఎట్టేస్తానండి. ఎట్టే వెళ్ళి ఎవరి మీద ఎట్టేస్తాం మేము కూడా చూస్తాం. చేసేదే లపంగి పని, జనాలు తుప్పుకు నూసారని చెప్పేసి కవర్ చేసుకుని చేసే ప్రయత్నంలో మళ్ళీ మా మీద కేసులు ఎట్టేస్తా అని చెప్పేసి అని మాట్లాడింది. ఇవాళ ఎందుకు యాక్టివ్ చేసుకున్నావు నువ్వు ఛానల్? అసలు దొంగలంతా కూడా ఈయన మాటలు నమ్మకూడదు, అసలు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇప్పుడు కూడా అంతే. సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నల్ని వీళ్ళు వక్రీకరించి అప్పుడే తీర్పు ఇచ్చేసినట్టుగా వీళ్ళ ప్రచారం. సాక్షిలో కావచ్చు, లేదంటే వైసీపీ సోషల్ మీడియా ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా అబ్బాయి అసలు కల్తీ జరగలేదు, ఆధారాలు లేవు. మా సాక్షిలో అయితే ఇంకా ఘోరం, అసలు ఆధారాలే లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పలేదు. సుప్రీంకోర్టు వాయిదా వేసింది 3వ తారీఖుని. 3వ తారీఖుని తెలిసిపోతుంది మీ భవిష్యత్తు. తెలిసిపోద్ది అనుకోండి, నేను అనుకోను. సిబిఐకి ఇవ్వచ్చు, సిబిఐకి ఇచ్చినా కానీ మంచిదే. లేదంటే ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేసే సంస్థ ఉందో, సిట్ ఏదైతే నియమించిందో రాష్ట్ర ప్రభుత్వం, సిట్తోనే విచారణ జరిపించవచ్చు. రెండిట్లో ఏది జరిగినా మంచిదే. అసలు నిజం ఏంటనేది తెలుసుద్ది. ఒకటి, మీరు నిబంధనలు మార్చిన మాట వాస్తవం, కేవలం ఏఆర్ డైరీ కోసం నిబంధనలు మార్చారు. 320 రూపాయలకు కిలో నెయ్యి ఎక్కడా దొరకదు. కాసులు కక్కుర్తి పడ్డారు. లడ్డు క్వాలిటీ తగ్గిందనే మాట వాస్తవం. అది వాళ్ళ నుంచి వచ్చిన వార్త కాదు. మీరు అధికారంలో వచ్చినప్పుడే కానించి అనేక మంది భక్తులు వెళ్ళిన ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాలలో కానీ లడ్డూలో కానీ క్వాలిటీ లేదు, క్వాలిటీ తగ్గిందని అనేక సందర్భాల్లో మనం విన్నాం, మనం చూసాం కూడా. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు దొరికేసిన తర్వాత ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. దొరికేసిన తర్వాత మళ్ళీ డ్రామాలు. సుప్రీంకోర్టు చెప్పేసింది కదా అంటారు. సుప్రీంకోర్టు ఏం చెప్పలా, కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలా. మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడయ్యా? ఈ రోజా విషయం పక్కన పెట్టానులే కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఇందులోనే ఏం మాట్లాడాడు? పంది నూనెని బంగారంతో కొలిచాడు కదా. ఆవు నెయ్యి రాగా అన్నాడు, పంది నూనె బంగారం అన్నాడు, 1400 అన్నాడు, బంగారం అన్నాడు, గొప్పది అన్నాడు లేదా? అలాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడిన మీరు యాదొచ్చి ఉపదేశాలు ఇస్తారా? అంటే కవర్ చేసుకోవడానికి కూడా కొద్దిగా సిగ్గు ఉండాలండి. మరీ బొత్తుగా దిగజారిపోకూడదు. మీ ముఖాన్ని ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ తుప్పుకు నుమ్మేయాలనిపిస్తుంది నాకైతే కనుక. సాక్షిలో వార్త చూసా, 2 నెలలు అయింది, 2 నెలలు ఎందుకు ఆగారు? ఎప్పుడో జూన్ జూలైలో వచ్చిన రిపోర్ట్లు కదా, ఇప్పటిదాకా ఎందుకు ఆగారు అని చెప్పేసి.
అంటే గుడ్డెద్దు చేలో పొరిపోయినట్టు రిపోర్ట్ రాగానే బయట చెప్పేశారనుకో సిరాగ్గా ఉంటుంది, ఇంకా పెద్ద పెంట అవుద్ది. రిపోర్ట్లు రాగానే టీటీడీ ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది, 3 సార్లు నోటీస్ ఇచ్చింది. 3 సార్లు నోటీస్ ఇస్తే వాళ్ళు లేటుగా స్పందించి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వట్లేదని చెప్పని అన్నట్లా వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మేము ఎలాంటి కల్తీ జరగలేదు, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి ఇచ్చారు. దానిపైన మళ్ళీ చెక్ చేసి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఆయన మాట్లాడాడు. రాగానే మాట్లాడేలా మళ్ళీ ఇక్కడ కోడిగుడి మీద ఎక్కడ పీకే ప్రయత్నం చేయమక్కండి, ఆగండి కొద్దిగా.